ప్రధానంగా గత 30 సంవత్సరాల నుండి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, నూతన పారిశ్రామిక విధానాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా మూసివేయబడ్డాయో, ఏ విధంగా మూసివేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అటు షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ, విమానాశ్రయాలు, మన విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి, బిఎస్ఎన్ఎల్, బిహెచ్పివి, టెలిఫోను, ఇట్లా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు మొత్తాన్ని కూడా బడా పెట్టుబడిదారులకి, ప్రధానంగా అదానీకి, అంబానీకి ఏ విధంగా కట్టబెట్టాలి, వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఏ విధంగా సంపాదించి పెట్టాలి, వాళ్ళని ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ప్రథమ స్థానంలో ఏ విధంగా నిలబెట్టాలి అనేటటువంటి ప్రణాళికలు బీజేపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి తప్పితే భారతదేశంలో 100% మందిగా ఉన్నటువంటి పేద మధ్యతరగతిగా ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ, పేదల గురించి కానీ ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి విధానాలు లేవు. మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరానికి 1-2-3 దేశాలు తిరిగి వస్తారు. మా భారతదేశం ఎంతో వెలిగిపోతుంది, మాది గొప్ప ప్రజాస్వామ్య దేశం, మేము ఏ విధానాల్ని రూపొందించినా మా భారతదేశంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరని ఎంతో గర్వంగా అటు అమెరికాను, ఫ్రాన్సు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా చెప్పొస్తుంటారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు ఇచ్చిన సందర్భంలోనే కాశ్మీర్లోనూ లేక శ్రీనగర్లోనూ ఎందుకు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు? మరి ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ బీహార్ ఎన్నికల సందర్భంలో మన శ్రీనగర్లో, కాశ్మీర్లో అమాయక ప్రజలు ఎందుకు పట్టున పెట్టుకున్నారు? మరి 2021లో 2022లోనూ ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తున్నాము. అది రద్దు చేసిన మరుక్షణం ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా ఇదైపోతాయి. ఇక ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు భారతదేశంలో అడుగుపెట్టని ఫీల్ లేదు అని ఎంతో ప్రగల్భాలు పెరిగినటువంటి వాళ్ళు అమాయక ప్రజల్ని మొన్న ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏమని ఈ రద్దయిన చట్టం ఏమైంది? వీడు చెబుతున్న మాటలేంటి? మేము ఆ మధ్యకాలంలో మార్చిలోనో ఫిబ్రవరిలోనో గుంటూరు మహాత్మా గాంధీ కాలేజీ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యూనివర్సిటీ కమిటీలో మెంబర్గానే ఉంటే మాకు బాగా పరిచయం అన్నాడు విద్యాసంఘం నుంచి. ఆయన మాతో కొన్ని విషయాలు చర్చించారు. ఇలా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది చాలా భయంకరంగా ఉంది భారతదేశంలో, మీకు తెలియట్లేదు. కమ్యూనిస్టులకు ఉన్నటువంటి వాళ్ళకి, కార్మిక సంఘాలకు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళే ముస్లిమ్స్ వేషాలు వేసుకుంటారు. ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే శుభ్రంగా షాపుల మీదనో లేకపోతే ఎక్కడక్కడ అల్లరి సృష్టిస్తారు, మొత్తం ముస్లిమ్స్ మీద పడిపోతున్నారు. ఎంత దారుణంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఈరోజు భారతదేశంలో మత సమస్య. చాలా భయంకరంగా ఉంది. మీరు కానీ గట్టిగా నిలబడకపోతే చాలా పరిణామాలు ఎదురవుతాయి భారతదేశంలో అని చెప్పారు ఆయన. అది వాస్తవమే. ఇవాళ కాశ్మీర్లో జరిగింది కూడా వాస్తవంగా అసలు నిజంగా ఉగ్రవాదులే చేశారా లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిజంగా ఆరోపణలు వచ్చి కాలు అమ్మాయి ప్రజలు చంపారనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. అంటే 2 దేశాల మధ్య సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన విషయాల్లో కూడా అటు మతాలను, ప్రాంతాలను అడ్డం పెట్టేసి ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలోకి బయటకు వచ్చి మాట్లాడలేకుండా ఉండటం కోసం ఓన్లీ 10 సంవత్సరాల కాలంలో డైవర్స్ పాలిటిక్స్ని తప్పితే ఏమీ చేయలేదు ఈరోజు బీజేపీ గవర్నమెంట్. కనుక ఈరోజు 4 లేబర్ కోడ్లు కూడా మనలాంటి కార్మిక అసంఘటిత రంగంలో దగ్గర 180% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆటో రంగంలో ఉన్నారు, భవన నిర్మాణ రంగంలో ఉన్నారు, వివిధ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు మెజార్టీగా ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నటువంటి మూసేస్తున్నారు, కొత్త ఉద్యోగాల కల్పన లేదు. మరి ఈరోజు ఫార్మా లాంటి కంపెనీల్లో చూసుకుంటే ఇటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ మూడు జిల్లాల నుంచి ఇతర ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి ఫార్మా కంపెనీలు 130-140 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. రోజుకు ఒక పూటకి 8 గంటల పని కోసం 240 రూపాయలు వాళ్ళకి ఏమాత్రం సరిపోతాయి.
240 రూపాయలు 250 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరు కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకి. అంటే నెలకు వచ్చేటప్పటికి పిఎఫ్ ఈఎస్ఐ ఈ 2 మినహాయిస్తే వాళ్ళ చేతికి వస్తుంది 12,000 రూపాయలు మాత్రమే. మరి వాటిల్లో రూమ్ రెంట్, కరెంటు బిల్లులు, పిల్లల చదువులు, వాళ్ళ మెయింటెనెన్స్, అనారోగ్య సమస్యలు ఇస్తే వాళ్ళకి చూపించుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవాళ భారతదేశంలోని ఆస్తులు మొత్తం మేము అదానీ కంపెనీకి అప్పగిస్తాము, మీరు కార్మిక సంఘాలు పెట్టడానికి వీలు లేదు, వేతనాలు పెంచమని అడగడానికి వీలు లేదు, కాబట్టి కార్మికులకు ఒక చోట సంఘటిత పడాల్సిన అవకాశం అవసరం లేదు అని ఈరోజు స్పష్టంగా మోడీ గారు స్పష్టంగా చెప్తున్నారు కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఇందాక మనకు నరసింహరావు గారు కూడా చెప్పారు, లేబర్ కోడ్స్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి వీటి వెనక చాలా కుట్ర ఉంది. ఈ కేవలం బడబడ పెట్టుబడిదారు వర్గానికి, అదానీకు, అంబానీకి అనుకూలమైన విధానాలు రూపొందించి వాళ్ళు స్పష్టంగా పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు భారత రాజ్యాంగంలో కూడా తీసేయడానికి చాలా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మనలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నాయి కాబట్టి తాత్కాలికంగా అట్లా ఉంచారు, కానీ భవిష్యత్తులో అది కూడా ఉండదు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు వచ్చేసిన తర్వాత భారత రాజ్యాంగం అవసరం లేదు, అదానీ అంబానీ భారతదేశానికి అధిపతులు, ఇక వాళ్ళు చెప్పినట్టు మీరు చేసేయండి అనేటట్టు ఇంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ విధంగా మనం కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళం, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళం, మన హక్కుల కోసం మనం సాధించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి ఆ వైపుగా మే 20వ తేదీన జరిగే సమ్మెలో మా యూనియన్ కూడా మేము మా యొక్క పాత్ర మేము నిర్వహిస్తామని, దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాం.